నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడంపై విమర్శలు చేశారు. ఇక ప్రజలకు మంచి జరిగే విషయంలో జగన్ దూరంగా ఉంటారని విమర్శించారు ఆమె. అలాగే తన సొంత బాబాయిని చంపిన వారిని కులమతాలు రెచ్చగొట్టే వ్యక్తులకు మాత్రమే మద్దతుగా ఉంటారని మండిపడ్డారు. పోరాటం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కామన్ గా ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకులు కూడా చేశారు. అయితే ఒక క్రిమినల్ ఐడియాలజీ ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు చేసే వ్యవహారాలు గాని, అతను చేస్తున్న పరామర్శలా లేక ప్రదర్శనలా తెలియక ప్రజలు పడుతున్న ఇబ్బందులు గాని, రోజు నీ కార్యకర్త నోటి నుంచి అలాంటి పదాలు వస్తే అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి. ఇదే పరిస్థితి మొన్న రీసెంట్ గా మీరు నమ్మరు, జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ రోజు కొంతమంది వెళ్లి ఇబ్బంది పెట్టారని వెంటనే కేసులు ఫైల్ చేసుకున్నాం. ఈ రోజు ఎక్కడ కూడా ఏమండి అతను జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారి గురించి తప్పుడుగా మాట్లాడాడని మా కార్యకర్త మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన సందర్భం గుర్తులేదా? తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి శ్రీకారం. అది బంగారుపాలెం చిత్తూరుది మీకు తెలుసు. వైఎస్ఆర్ మన పోలీసుల మీద అప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాదు, ఆ పోలీసుల తాలూకా చొక్కాని చింపేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలైనా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితి. అంది మరీ దారుణం ఏంటంటే, అతగాడు వెళ్ళేది మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తాడు, కానీ అదే మామిడికాయల్ని రోడ్డు మీద పోసి వారి కార్యకర్తలు అదే మామిడికాయలు తొక్కించుకొని వెళ్తాడు. ప్రజల ముందు ప్రజలే దానికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. నేను మళ్ళీ కోరుకుంటున్నా, దీని మీద ఇలాగ ఎవరైతే రాజకీయ నాయకులు పరామర్శల పేరుతోనో ప్రదర్శనలు చేసి 6 గంటలు 7 గంటలు 9 గంటలు ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తే వీళ్ళ మీద ఎలా చర్యలు తీసుకోవాలనేది కూడా న్యాయ నిపుణులను కూడా అడిగి తీసుకుంటాం. కంపల్సరిగా దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా